హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్బి టీవీ. ఇదైతే వినాయక చవితి స్పెషల్ వ్లాగ్. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకైతే డిఫరెంట్ వినాయకులు దర్శనమిస్తాయి. నేనైతే వినాయక చవితికి ఫస్ట్ టైం తాలికల పాయసం చేశాను. గోధుమ పిండిలో కొంచెం నెయ్యి వేసి ముందే కలిపి పక్కన పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత వాటిని ఇలా చిన్న చిన్న తాలికలుగా చేసుకున్నాను. కొన్ని రౌండ్ గా కూడా చేసుకున్నాను. పక్కనే స్టవ్ మీద పాలు పెట్టి అవి పాలు మరుగుతున్న టైంలో చేసుకున్న తాలికలు అందులో వేశాను. తాలికల పాయసాన్ని బియ్య పిండితో చేస్తారంట, కానీ నేనైతే గోధుమ పిండితో చేశాను. తాలికలు అందులో వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి అలా కలిపాను, ఊకే కలపకూడదు. అందులోకి స్వీట్నెస్గా బెల్లాన్ని కొంచెం నీళ్లు పోసి కరిగించి పక్కన పెట్టుకున్నాను. అది కొంచెం ఉడుకుతున్న టైంలో ఈ బెల్లం సిరప్ని అందులో వేశాను. బెల్లం సిరప్ వేయగానే కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది చూడండి. కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం వేస్తే హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. బెల్లం వేసిన తర్వాత కలర్ చేంజ్ అయిపోయింది. ఒకసారి ఇలా కలుపుకున్నాను. కొంచెం థిక్గా ఉండడానికి పిండిలో కొన్ని వాటర్ వేసి ఇలా చేసి అందులో పోసుకున్నాను. ఒక 10 మినిట్స్ కల్లా మంచిగా ఉడికిపోయి పాయసం అయితే రెడీ అయిపోయింది. తాలికల పాయసం నేను ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం కదా, ఎలా వస్తుందో అని ఫుల్ భయం అయింది, కానీ బాగా వచ్చింది. పాయసం అయిపోయిన తర్వాత దేవునికి ప్రసాదంగా పెడదామని ఫస్ట్ అయితే ముందు దీపం పెడుతున్నా దేవుని దగ్గర. ఇది ఈవినింగ్ టైంలో చేసుకున్నాను. దీపం అయితే పెట్టుకున్న తర్వాత నేను చేసిన పాయసాన్ని దేవుని దగ్గర అయితే పెట్టాను. ఇలా ప్రసాదంగా తాలికల పాయసం చేసి పెట్టి ఇలా సింపుల్గా ఇంట్లోనే పూజ అయితే చేసుకున్నాను. ఇక ఇలా నా పూజ అయితే అయిపోయేసరికి మా ఆయన కూడా డ్యూటీ నుండి వచ్చేసాడు. ఇక మా దగ్గరలో ఉన్న వినాయక మండపాల దగ్గరికి వెళ్దామని రెడీ అయ్యాము. అక్కడ డిఫరెంట్ వినాయకులు దర్శనం ఇస్తారు. మాతో పాటు మీరు కూడా చూసేయండి. సుముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఆచీపత్రం సమర్పయామి. ఓం గణాధిపాయ నమః. హృదయపత్రం పూజయామి. బొజ్జ గణపయ్యలు చాలా ముద్దుగా ఉన్నాయి కదా. మరింత కష్టపడి మీకు ఇన్ని వినాయకుల్ని చూపించినందుకు వీడియోకి ఒక లైక్ ఇవ్వచ్చు కదా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.